ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకూడనట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. కొట్టు మరి గట్టి కొట్టు. ఎవరంట ఇతగాడు? ఎవరంట? ఎలాంటి వాడంట? మన వంటి స్వభావము కలిగిన వాడే. ఏలియా కాబట్టి ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థన కాబట్టి విన్నాడు, ఏలియాకి సాధ్యమయ్యింది. అది ఏలియాలోనే మనం చూడగలం. అది మనలో చూసే సామర్థ్యం మనకి ఎక్కడిది అని అంటానికి ఏలియాకు ఉన్నటువంటిది ఏమిటి, మనకు లేనటువంటిది ఏమిటి చెప్పండి? ఏలియా కూడా మన వంటి స్వభావము కల మనుషుడే. ఆయన ఒక నార్మల్ పర్సనే, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తే. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడట మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ ప్రార్థించేటువంటి ప్రార్థనలో ఇక్కడ రాయబడినటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే ఏలియాకున్నటువంటి క్రేజ్ ఏంటి? అంత క్రేజ్ పెరగటానికి క్రిస్టియానిటీలో ఏలియాకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆసక్తితో ప్రార్థన చేశాడంట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ఎందుకంటే ప్రార్థన అనేటువంటి సబ్జెక్ట్ రాగానే ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి మర్మం, ఆ అంశానికి ఉన్నటువంటి విలువ మనకు అర్థమైంది అనుకోండి, ఇంకా దేనికి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేదానికి ఇష్టపడం. ఎందుకంటే ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే అయినా అతడు ఆసక్తితో ప్రార్థించినప్పుడట ఎంత అద్భుతం అండి. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురియలేదట. మరలా ప్రార్థిస్తే వర్షం కురిసిందంట. అంటే ఆకాశం ఎవరి వశంలో ఉంది? మనమేమంటాం? లోకమంతా సైతాను వశం అయిపోయిందండి. ఎవరింటారు? లోకమంతా సైతాను గుప్పెట్లో ఉంది అని మనం అంటూ ఉన్నాం. భూమి ఆకాశాలు ఎవరి వశమున ఉన్నాయి చెప్పండి? దేవుని వశమున ఉన్నాయి. ఆకాశం ఎవరి వశంలో ఉందట? ఒక మనుషుడు ఆజ్ఞాపిస్తే ఏమండి ఆమెను అనువాడు అవునుగాక అంటే మనిషి చెప్తే దేవుడు దాన్ని అమలు చేస్తున్నాడంట. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? చూడండి, కొన్నిసార్లు ఏంటంటే మన జీవితంలో, అందుకే మనలో ఉన్నటువంటిది మనకు అర్థం కాకపోయినా మన యొక్క విలువ ఎదుటివానికి ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది. అలాగనే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఏలియా ఆసక్తిగా ప్రార్థన చేశాడు. ఈరోజు మనం ప్రార్థన చేయని వాళ్ళు క్రైస్తవులు ఎవరు ఉండరండి. నాకు తెలిసి క్రైస్తవులకి దేవుడు గొప్ప అలవాటు ఇచ్చాడు. ఏమిటంటే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం, ఏ పనికి వెళ్ళేటప్పుడైనా ప్రార్థన చేసుకుంటాం, ఏది ప్రారంభించినా ప్రార్థన చేస్తాం, దేనికైనా ప్రార్థన చేసే మొదలు పెడతాం. అయితే ఆ చేసేటువంటి ప్రార్థనలో ఆసక్తిని కనపరిచే విధంగా దైవ చిత్తాన్ని, దేవుని యొక్క నిర్ణయాన్ని, ఆయన సంకల్పాన్ని గ్రహించినటువంటి వారిగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో ఆ ప్రార్థనకు ఉన్నటువంటి అవసరత, మనం అడిగినటువంటి దానిని మనం నిశ్చయంగా పొందుకోగలుగుతాం. ఉన్నతమైన దేవుని యొక్క శక్తిని మనము అనుభవించేదానికి ప్రార్థనలో మనం ఏం కనపరచాలంటే ఆసక్తిని కనపరచాలి. ఈరోజు ప్రార్థన అనగానే సాల్ట్ వచ్చేసింది, ప్రార్థన అనగానే సర్దుకుంటాం, ప్రార్థన అనగానే ఎంతో అడ్జస్ట్ చేసుకుంటాం సమయాన్ని కూడా. ఏ సమయానికి మనం ఇష్టపడం, రాజీ పడం. కానీ ప్రార్థన విషయానికి వచ్చేసరికి రాజీ పడతాం. కానీ అవసరమైంది ఇదే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. మొత్తానికి ప్రపంచంలోనే మన భారతదేశం ది బెస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. జనాభా లెక్కలో అయినా ఉన్న ప్రస్తుతం
ఇప్పుడు లెక్కలు చూస్తే మందే ముందుంది అనేది అర్థమవుతుంది, నాకు కాదు లోకానికి, దాని లెక్కలు చూసే వాళ్ళకి. అయితే ఇంకొక ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది ఏంటో తెలుసా? మొబైల్ వాడే విషయంలో. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అన్ని దేశాల్లో ఉన్నటువంటి వారి కంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వారు 24 గంటల్లో 5 గంటలు దాదాపు ప్రతి మనిషి మొబైల్కి ఎడిట్ అయ్యారు, ముందుకు కాదు. 5 గంటలు చూస్తున్నారు అనేటువంటిది ఎంతో రీసెర్చ్ చేస్తే తెలిసినటువంటి గొప్ప విషయం అన్నమాట. 5 గంటల సమయము సెల్లుకి. ఒకప్పుడు ఉత్తరాల ద్వారా కదా, ఒకప్పుడు మనిషి కబురెళ్ళి చెప్పేదాకా ఆ ఊర్లో వాళ్ళకి ఈ ఊర్లో ఏం జరిగిందో తెలియదు. ఉత్తరాలు వస్తూ ఉండేవి చిన్నప్పుడు కదా, టెలిగ్రామ్స్ ద్వారా వెంటనే ఒక 2 రోజుల్లో తెలియాలి అని అంటే వారం రోజులు లేదు, టెలిగ్రామ్స్ ద్వారా తెలిసేది. తర్వాత ల్యాండ్ లైన్లో వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఏమొచ్చినాయి? ఏమండి, చిన్న కీప్యాడ్ ఫోన్లు వచ్చినాయి. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు. ఇవి కూడా మన తరంలోనే రావాలా చెప్పండి? చూడండి, అందుకనే హింస అనేటువంటిది కూడా మన తర్వాత వచ్చిద్దేమోలే, మన తరంలో రాదేమో అనుకున్నాము. అది కూడా బయలుదేరింది. ఏమండి, క్రైస్తవ్యం మీద ఉన్నటువంటి హింస అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే ప్రార్థనలో నీకున్న క్రేజ్ ఏంటో, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి విలువ ఏమిటో, క్రైస్తవ్యానికి ఉన్న ఉనికి ఏమిటో తెలియాలి అని అంటే ఆ మొబైల్ వాడేటువంటి సమయాన్ని ఏం చేయాలండి? కుదిర్చేసేయాల. అవసరానికి సెల్లును మనము ఉపయోగించుకొని మనలో ఉన్న సెల్స్ దెబ్బతినకుండా ఉండాలి అని అంటే సెల్ ఫోన్ వాడకాన్ని ఏం చేయాలండి? తగ్గించేసి మనకున్నటువంటి కృపను, దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆసక్తిని ప్రార్థన ద్వారా దేవుని యొక్క కార్యాలు చూడగలిగినటువంటి ఆ శ్రద్ధని దేవుని సన్నిధిలో మనం నిలబడగలగాల. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా క్రైస్తవుడు ఏదీ చేయలేడండి. అయితే ప్రార్థన చేసేటువంటి మనం ఏం చేయాలంటే ఆసక్తితో. అందుకే ఫ్యామిలీ ప్రేయర్స్ పెట్టినా ఏమండి, ఎక్కడికైనా మనము ప్రార్థన చేయటానికి వెళ్ళినా ఆ ప్రార్థనలో ఏకీభవిస్తేనే నాతో రండి అని చెప్తాను. ఇది ఇప్పుడు చెప్పిన మాట కాదు, సడన్గా ప్రార్థన ఒక చోట పెట్టామనంటే ఒకరు ప్రార్థనలో నడిపిస్తున్నారు, ఆ ప్రార్థన ఒకరు ఎలుగెత్తి చేసేటప్పుడు ఆ ప్రక్కవారు ఏం చేయాలి? ఏకీభవించాలి. ప్రార్థన అనగానే ఆ ప్రార్థనలో మొట్టమొదట స్తోత్రాలు, కృతజ్ఞత వినబడాలి. ఎవరు చేసే టైం వాళ్ళు ఉజ్జీవంగా చేయటం కాదు, ఎవరు చేసే టైం వాళ్ళు ఏదో పవర్ చూపించుకునేది కాదు. ఇది ఏ పవరు మన శరీర వ్యక్తిగత పవర్లు కాదు ఇక్కడ ఉపయోగించాల్సింది, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పవరు. ఇక్కడ మనం ప్రార్థన చేస్తే ఆ పవర్ మనకి పని చేయాలి. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.